హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్యాంక్ బండ్కి వెళ్ళామండి. ట్యాంక్ బండ్ వచ్చేసి ఈరోజు కలర్ఫుల్ లైటింగ్స్ మొత్తం కూడా రిపబ్లిక్ డే కదా, మొత్తం కలర్ఫుల్ లైటింగ్స్తో డెకరేషన్ చేశారు. మీకు చూడండి, హైదరాబాద్ మొత్తం కూడా ముచ్చటంగా ఎంత కలకలలాడుతూ ఉందో లైటింగ్స్తో. చాలా చాలా బాగుంది. అన్నీ కూడా నేను వీడియో షూట్ చేసి పెట్టాను, చూడండి. పార్లమెంట్ కూడా చూడండి, అన్నీ కూడా మనకి హైదరాబాద్లో చాలా వరకు లైటింగ్స్తో మొత్తం డెకరేషన్ చేసి పెట్టారు. పార్లమెంటు, రిజర్వ్ బ్యాంక్, ఇప్పుడు వచ్చేదంతా కూడా రిజర్వ్ బ్యాంక్ కూడా చూడండి, మొత్తం కూడా కలర్ఫుల్, అన్ని కలర్స్ చాలా బాగా డెకరేషన్ చేసి పెట్టారు. ఎవరైనా చూడాలి అనుకుంటే ఇంకో 2-3 డేస్ ఉంటాయండి లైటింగ్స్. ఎవరైనా వెళ్ళి హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు. ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తున్నాం, చూడండి. పైకి ఎక్కుతున్నాం. మేమేమో ఈ వీడియో షూట్ అవ్వడానికి మేము పైకి ఎక్కేసాము. కింద అసలు ఎంత పబ్లిక్ ఉన్నారంటే కనీసం బైక్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదండి. మీకు చూపిస్తాను, పైనుంచి కూడా వీడియో షూట్ చేస్తున్నా కదా, చూడండి. ఎంత పబ్లిక్ అంటే ఇంకొని చూడండి, మీకు జనాలు ఎంతమంది జనాలు ఉన్నారో. అందరూ కూడా వీడియోస్ తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి. ఇంకా సండే కదండి, ఇంకా సండే ఫ్రీగా ఉంటారు కదా అందరూ. ఇక చాలా మంది పబ్లిక్ అయితే వచ్చింది. మేమైతే ఇంకెక్కడ ఆగలేదు, జస్ట్ ఇంకా వీడియో తీసుకొని దగ్గరికి వెళ్ళేసి ఒక 2-3 ఫొటోస్ తీసుకొని వచ్చేసినాం. బైక్ పార్కింగ్లో పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. మీరు చూడండి పబ్లిక్ ఎలా ఉన్నారో. చాలా మంది పబ్లిక్ ఉన్నారండి. కానీ చాలా బాగుందండి డెకరేషన్, కలర్ఫుల్గా చాలా బాగుంది. మేము అంతకుముందు సారి వెళ్ళినప్పుడేమో మేము మ్యూజికల్ లైట్స్ పెట్టారు వాటర్లో. ఇప్పుడేమో ఇలా డెకరేషన్ చేశారు. ట్యాంక్ బండ్ చుట్టూ కూడా మొత్తం ఇట్లా కలర్స్ లైటింగ్స్తో పెట్టారు. చాలా చాలా బాగుందండి. ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళేసేసి చూసి వచ్చేసండి, బాగుంటుంది. ఇంకొక 2 డేస్ ఉండొచ్చు, 2-3 డేస్ ఉంటాయి నా తెలిసి లైటింగ్స్. పబ్లిక్ చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. ఇంకోటి, నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ అయిందండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళి రావచ్చు. నాంపల్లి ఎగ్జిబిషన్లో కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. నేను ఆ వీడియో కూడా తీసుకొచ్చి షూట్ చేసి పెడతాను మీకు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, కామెంట్స్ చేయండి. మీకు అన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను, చూడండి. చాలా బాగుంది. వీడియో ఎలా ఉందో చెప్పండి. మాత్రం నచ్చితే మాత్రం ఒక లైక్ కంపల్సరీ చేయండి. సో చాలా బాగుంది. అది అస్సలు మిస్ అవ్వద్దండి. మీరైతే ఇంకా బైక్స్ కూడా ఎక్కడ ఆగనివ్వట్లేదు. మేము సైడ్ కొంచెం ఆపి జస్ట్ ఒక 2-3 ఫోటోలు దిగామంతే. దిగేసి వెళ్ళిపోయాం. మీకు అందుకని తొందరగా అప్లోడ్ చేస్తున్నా వీడియో. ఇట్లా ట్యాంక్ బండ్ చుట్టూ ఇట్లాగా ఏమంటారు, తిరుగుతా ఉన్నారండి. మన బైక్ ర్యాలీ లాగా చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న, మీకు తెలుసు, మీకు ఐడియా ఉండుంటది. మేము ట్యాంక్ బండ్ చుట్టూ వెళ్ళినప్పుడల్లా ఇంకా ఇవన్నీ చూసుకుంటూ వస్తూనే ఉంటాము. మేము చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాం. ఇంకా మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది, చూస్తారు కదా. తెలియని వాళ్ళకైతే చూస్తారు, తెలిసిన వాళ్ళు అయితే ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుసు ఆల్మోస్ట్. తెలియని వాళ్ళు అయితే చూస్తారు కదా అని నేను ఇట్లా యాడ్ చేస్తున్నాను చిన్న చిన్ని. చూసారా ట్రాఫిక్ ఎలా ఉందో. ఫుల్ పబ్లిక్, ట్రాఫిక్ అండి. చాలా టైం పడుతుందండి అక్కడి నుంచి రావడానికి. ఇక మళ్ళీ రిటర్న్ అయిపోయినాం మేము. రిటర్న్ అయినప్పుడు మళ్ళీ తీసాను, ఒక చిన్న క్లిప్స్ అయితే తీసాను. వచ్చే దారిలో మేము వచ్చేసి దోశ తిన్నామండి. పన్నీర్ దోశ ఒకటి, మసాలా దోశ ఒకటి తిన్నాము. అస్సలు బాగాలేదండి.